జూన్ 24 దేవుని వాగ్దానం. ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? ప్రభు మహాకృప మనలను బలపరిచేదిగా, ధైర్యపరిచేదిగా ఉంటూ ఉంది. ఆయన కృపలో మనము ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభువు మనలను ఎల్లవేళలా బలపరిచే దేవుడు. చాలామంది మానసికంగా ఆయా విషయాలలో వారు అనుకోని, వారు ఊహించని సంఘటన ఎదురవుతూ ఉన్నప్పుడు వారు నీరసిల్లిపోతూ ఉంటారు. రెండవదిగా మనం గమనించినప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు కూడా నీరసిల్లిపోతూ సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుతును. దేవుడు మనలను బలపరిచే దేవుడు, మనలను తృప్తిపరిచే దేవుడు. నువ్వు దేనిని బట్టి అసంతృప్తిగా ఉన్నావో, దేనిని బట్టి బలహీనపడుతూ ఉన్నావో, అలాంటి విషయాలలో ప్రభు నిన్ను బలపరిచేవానిగా ఉన్నాడు, నిన్ను తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. నిజమే, మనలను ఎల్లవేళలా తృప్తిపరుస్తానంటున్నాడు. 103వ కీర్తనలో భక్తుడు ఇలా అంటున్నాడు, మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచెదను. ప్రభువు మనలను ఎప్పుడు కూడా తృప్తిపరిచేటువంటి వాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ జీవితంలో అసంతృప్తి ఉందా? దేనిని బట్టైనా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావా? నీవు లేక బలహీనపడుతూ నన్ను ఎవరు నాకు సహాయం చేయట్లేదు అని ఆలోచించుకుంటూ నీరసిల్లిపోతూ ఉన్నావా? ప్రభువే నిన్ను బలపరుస్తాడు. బలపరచటం మాత్రమే కాదు, నీవు జరగదు అనుకుంటున్న సంఘటనలను నీ జీవితంలో జరిగింపజేసి, నీ కోరికను సిద్ధింపజేసి నిన్ను తృప్తిపరుస్తాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు కోరుకున్నట్లయితే ఆయన దగ్గర మొకరెళ్ళి ప్రార్థించు. ప్రభు నీ ఆశీర్వాదాలను నీకు బహుగా అనుగ్రహించి నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారిని బలపరచండి, ధైర్యపరచండి. వారికి ఉన్న బలహీనతలు తొలగించి, వారికి ఉన్న అనుమానాలు తొలగించి, వారిని బలపరచి తృప్తిపరచమని, నీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు ప్రయాణము, వారు తలపెట్టిన కార్యములు ఏవైనా వాటిలో వారికి గొప్ప జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనలతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.